వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆ పార్టీ కోసం దమ్ముగా నిలబడింది. 2019-24 మధ్యలో అధికార పార్టీ వైపు నుంచి ప్రలోభాలు, ఒత్తిళ్లు, బెదిరింపులు, అరాచకాలు ఎదురైనా కూడా నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడ్డారు పార్టీ కోసం. 2022 మహానాడు నిర్వహణకు ఏ జిల్లా నాయకులు ముందుకు రాలా. ఆ రోజున ప్రకాశం జిల్లా నాయకులు ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడి, అలాగే ఖర్చులకు భయపడి ఏ జిల్లా ముందుకు రానప్పుడు ప్రకాశం జిల్లా ముందుకు వచ్చింది. అలాగే ప్రభుత్వం ఏ గ్రౌండ్కి కూడా అనుమతి ఇవ్వనప్పుడు ప్రకాశం జిల్లా రైతులు ముందుకు వచ్చారు. నేషనల్ హైవే పక్కన ఉన్న పొలాలని మహానాడు జరుపుకోండి అని ఇచ్చారు. కేసులకు బెదరకుండా ఆ రోజున సభకు గ్రౌండ్ ఇచ్చినా కానీ కేసులు పెట్టే పరిస్థితి ఉండేది. అయినా ఒంగోలు రైతులు ఇచ్చారు. పైన శ్రీకాకుళం నుంచి కింద అనంతపురం నుంచి జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. మహానాడు విజయవంతమైంది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలుస్తుంది అన్న నమ్మకాన్ని కేడర్లో, నాయకుల్లో కలిగించింది ఒంగోలు మహానాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ ప్రసంగాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా మీద ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ఆ రోజున ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలని ఒంగోలు జిల్లాలో చేరుస్తామని కూడా ప్రకటించారు. జిల్లాని అభివృద్ధి చేస్తామన్నారు. నెత్తిన పెట్టుకున్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్న జిల్లా ప్రజలు ఇవాళ అంత సంతృప్తిగా అయితే లేరు. ఏ రైతులైతే భూములు ఇచ్చి పార్టీని ఆదరించారో అదే రైతులు ఇవాళ వాళ్ళ భూముల కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. పశ్చిమ ప్రాంతంలో, జిల్లా పశ్చిమ ప్రాంతంలో 1000 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి, 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, కనిగిరిలో నిమ్స్ భూములు ఉన్నాయి, దొనకొండలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇన్ని భూములు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన పెట్టుకున్న కంపెనీకి, ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పించిన కంపెనీకి తీర ప్రాంతంలో 1000 ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు. ముక్కారు పంటలు, పండ్ల తోటలతో కనుచూపు మేర పచ్చని పంట పొలాలు, ఒకవైపు సముద్రం, ఇంకోవైపు నేషనల్ హైవే, కోల్కతా చెన్నై హైవే. ఈ మధ్యలో ఉన్న కరేడు పరిసర గ్రామాల్లో 8235 ఎకరాలు ప్రభుత్వం సేకరించి ఇండోసోల్ కంపెనీకి కట్టబెడతా ఉంది. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. 4 రోజుల క్రితం వీడియోలో కూడా చెప్పాను. అక్కడ ల్యాండ్ వాల్యూ 40 నుంచి 50 లక్షలు ఉంది. కౌళ్ళు కూడా 70,000 వస్తాయి. కూరగాయల పంటలు, వేరుశనగ, సపోటా తోటలు, మామిడి తోటలు, ఇట్లా చాలా పంటలు ఉన్నాయి. వాటర్ కూడా చాలా పైన ఉంటుంది. చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ అని కూడా ఆ వీడియోలో చెప్పుకున్నాం. అలాంటి భూములను కట్టబెట్టబోతోంది ఈ ప్రభుత్వం. పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5,000 ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో 3,000 ఎకరాలు పెంచింది. 8,000 పైచిలకు ఎకరాలు ఇవ్వబోతోంది. ఈ కంపెనీలో అవినాష్ రెడ్డికి స్టేక్స్ ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ కంపెనీకి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టాడని, కాంట్రాక్టులు కట్టబెట్టాడని గతంలో తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నాయకులు విమర్శించారు. మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అదే కంపెనీ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఈ భూముల కేటాయింపుకు సంబంధించి గ్రామ సభ కూడా జరిగింది. ఆ గ్రామంలో నిన్న గ్రామ సభకు హాజరైన వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా మేము భూములు ఇవ్వం అని తిరస్కరించారు. చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం అని చెప్పేశారు. మినిట్స్లో కూడా అదే రాశారు. మినిట్స్ ఒకవేళ మళ్ళీ తారుమారు చేస్తారేమోనని అందరూ ఫోటోలు కూడా తీసుకున్నారు. ఈ గ్రామ సభకి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు రాలేదు, ఒక జనసేన పార్టీ నాయకుడు రాలేదు, ఒక బీజేపీ పార్టీ నాయకుడు రాలేదు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ మాధవరావు వచ్చాడు. రైతులకు ఇష్టం లేకుండా సెంటు భూమి తీసుకోవడానికి కూడా వీలు లేదని ఆయన అన్నారు. మరి ఆయన వ్యక్తిగతంగా వచ్చారో పార్టీ తరఫున వచ్చారో తెలియదు. కానీ వైసీపీ మాత్రం ఇండోసోల్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వట్లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మినహా ఎవరూ కూడా ఈ ప్రజలకు మద్దతు ఇవ్వట్లేదు. ఒంటరి పోరాటం చేస్తున్నారని చెప్పాలి. ఈ ప్రజల వాయిస్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఈ గ్రామ సభకు రాలేదు. ఆయన కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల్లో ఒకవేళ అపోహలు ఉంటే వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి ఎమ్మెల్యే. లేదా ప్రజలు ఎవరు, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఇది జరిగితే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి తెలియజేయగలగాలి. అది చేయలేదు, ఇది చేయలేదు ఎమ్మెల్యే. ప్రధానంగా అక్కడ ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇవి మంచి నీటి వస్తున్న భూములు, వేరుశనగ 2 కార్లు వేస్తాం, కూరగాయలు వేస్తాం, సపోటా తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, మత్స్యకారులకు ఉపాధి ఉంది, పైగా హ్యాచరీస్ కూడా అనువైన ప్రాంతం ఇది. కాబట్టి రైతులతో పాటు మత్స్యకారుల ఉపాధి కూడా పోతుంది.
ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా ఇచ్చుకోండి ఆ కంపెనీకి భూములు, మా భూములను వదిలేయండి అని చెప్తా ఉన్నారు. ఈ గ్రామ సభ వార్తను ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురించింది. అలాగే ఆంధ్రజ్యోతి కూడా మెయిన్లోనే ప్రచురించింది. ఈనాడు మెయిన్ ఫస్ట్ పేజీలో ఇస్తే ఆంధ్రజ్యోతి లోపల పేజీలో ఇచ్చింది. కానీ విచిత్రంగా సాక్షి కవర్ చేయాల. జనరల్గా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా ఏదైనా చిన్న చప్పుడైనా కానీ దాన్ని ఒక పెద్ద విస్ఫోటనంలాగా సాక్షి టీవీ, సాక్షి పత్రిక ప్రజెంట్ చేస్తాయి. కానీ ఇక్కడ సాక్షి రాయలేదు, చూపించలేదు. కారణం ఏంటి? ఎందుకు చూపించలేదు? అది జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ కంపెనీ కాబట్టి, దానికి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమం కాబట్టి వాళ్ళు కవర్ చేయాల. ఇదొకటి, ఇది చాలు, ఈ ఉదాహరణ చాలు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కళ్ళు తెరిచి చూడండి. సాక్షి కవర్ చేయాలి ఆ వార్తని అంటేనే అర్థమవుతుంది ఆ కంపెనీకున్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం. మరి అలాంటి కంపెనీకి ఈ ప్రభుత్వం ఎలా ఫేవర్ చేస్తుంది? నిన్న రాజధానిలో అక్కడెక్కడో తాడికొండ మండలంలో, తాడికొండ నియోజకవర్గంలో, బండారుపల్లి ఇంకేదో ఊళ్ళో గ్రామ సభలు జరిగితే ఆ గ్రామ సభల్లో ఒకరిద్దరు లేచి మేము భూములు ఇవ్వం రాజధాని కోసం, రాజధాని ఎక్స్టెన్షన్ కోసం ఇవ్వమని చెప్పారంట. దాన్ని మళ్ళీ ప్రచురించింది సాక్షి, మెయిన్ పేజీలో ప్రచురించింది. కానీ అక్కడ జరిగిన కార్యక్రమాన్ని మాత్రం వేల మంది ప్రజలు వచ్చి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యక్రమాన్ని మాత్రం వీళ్ళు ప్రచురించాల. అండ్ నగ్నంగా బయటపడిపోతుంది జగన్మోహన్ రెడ్డికి ఆ కంపెనీకి ఉన్న అనుబంధం. అలాంటి కంపెనీకి ఈ ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. దాన్ని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ కంపెనీకి భూములు కేటాయించడం అక్రమం అన్నారు, ఈ కంపెనీకి కెపాసిటీ లేదన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్ వీళ్ళంతా కూడా మీడియా ముందు మాట్లాడారు ఈ కంపెనీకి వ్యతిరేకంగా. It's absolutely fake. Indosol is an example. A company that has 1 lakh crore capital invested, 1 lakh, anta crores lo gelram, has only 1 lakh capital invested, is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. That is how fake this entire summit is. Acres, yes. Yes. Do you have necessary evidence of friendship? They are all from Pulivendala. They are all care of addresses Pulivendala. చూసారుగా లోకేష్ గారు ఏం మాట్లాడారో. ₹1,00,000 క్యాపిటల్ లేని కంపెనీ 72,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా పెడుతుందని ఆయన ప్రశ్నించారు ఆ రోజున. ఆ కంపెనీకి అసలు కెపాసిటీ లేదు, అది పులివెందుల కంపెనీ అన్నారు. మరి అలాంటి పులివెందుల కంపెనీకి ఇవాళ 8,235 ఎకరాలని ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారని లోకేష్ గారు ఎందుకు ప్రశ్నించరు? ఆయనకు తెలియకుండా జరిగిందనుకోవాలా? జనం వద్దు కాదు అని మొత్తుకుంటున్న ఒక ప్రైవేట్ కంపెనీ కోసం, అది జగన్మోహన్ రెడ్డి అంత్యవాసుల కోసం ప్రభుత్వమే సేకరించి ఇవ్వడాన్ని క్యాడర్ గత 4 రోజులుగా గగ్గోలు పెడతా ఉంది, తప్పు పడతా ఉంది. మేము చేసేదే కరెక్ట్, క్యాడర్ చెప్పేది తప్పు అని ముందుకెళ్తే చేసేదేం లేదు. పతనానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కోవడం అంటే పతనానికి దారి తీసినట్టే. గతంలో మనం చూసాం పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్లో టాటా కంపెనీ భూసేకరణకు వ్యతిరేకంగా టాటా కంపెనీ తరఫున ప్రభుత్వం భూసేకరణ చేయబోయినప్పుడు ఆ రోజున అక్కడ ఉద్యమం జరిగింది. సిపిఎం ప్రభుత్వం కూలిపోయింది. ఇక ఆ తర్వాత సిపిఎం కోలుకోలేదు. రాష్ట్ర రాజధాని కోసం 33,000 ఎకరాలు కేటాయించారు, సేకరించారు. తొలి విడత అన్నారు, సరే ఇప్పుడు రెండో విడత పక్కన పెట్టండి. ఇండోసోల్ కంపెనీ ఏర్పాటుకి 8,300 ఎకరాలు అంటే రాజధానిలో 4వ వంతు. అంత పెద్ద పరిశ్రమ ఇండోసోల్ కంపెనీ ఎప్పుడు పెట్టాలి? రాజధానిలో 4వ వంతు భూభాగాన్ని ఆ పరిశ్రమకి ఇవ్వటం ఏంటి, ఆ కంపెనీకి ఇవ్వటం ఏంటి? ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీ యూనిట్ చైనాలో ఉంది, అది 1,300 ఎకరాల్లో ఉంది. ఇక్కడ వీళ్ళు అడుగుతుంది 8,000 పైచిలిక ఎకరాలు. చైనాలో ప్లాంట్లో తయారు చేసే ప్యానల్స్లో వీళ్ళు 3వ వంతు కూడా తయారు చేయరు, కానీ 7 రెట్లు ఎక్కువ భూమి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన కర్ణాటకలో, పొరుగునున్న కర్ణాటక సరిహద్దులకు దగ్గరలో ఒక జిల్లాలో 10 ఎకరాల్లో 500 కోట్లు పెట్టుబడి పెట్టి సోలార్ ప్యానల్స్ తయారీ ప్లాంట్ పెట్టాడు. 10 ఎకరాల్లోనే. కర్ణాటక ప్రభుత్వం ఆయనకు 10 ఎకరాలు ఇచ్చింది. వీళ్ళు సోలార్ పవర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తారు, దానికోసం భూమి కావాలంటున్నారు. జనరల్గా సోలార్ పవర్ ప్లాంట్లు మెట్ట ప్రాంతాల్లో పెడతారు, ఎండ ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో పెడతారు. మనం రాయలసీమలో ఎక్కువగా చూస్తుంటాం. తీర ప్రాంతంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది, అలాగే నీటి సౌకర్యం ఉంటుంది, పంటలు పండుతాయి. కాబట్టి అక్కడ ఎవరో ప్రిఫర్ చేయరు. కానీ ఇక్కడ ఇండోసోల్కి మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ప్రాజెక్టులు రావాలి, అభివృద్ధి జరగాలి, కాదనం. కానీ ఆ పేరుతో కంపెనీలకు కట్టబెట్టేందుకు పచ్చటి భూములు, అది కూడా రైతులకు ఇష్టం లేకుండా తీసుకోవడం కరెక్ట్ కాదు.
ఆ ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి, నీటి సౌకర్యం లేని భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేషనల్ హైవే నుంచి ఒక 20 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మొత్తం అంతా మెట్టే. ఎకరం 4-5 లక్షలకు దొరుకుతుంది అక్కడ. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అంత చీప్గా దొరకదు. అలాంటి చోట ఇచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు అమరావతి రాజధాని కోసం రైతులు ఇష్టపడి భూములు ఇచ్చారు. కియా లాంటి పరిశ్రమలు వచ్చిన చోట రైతులు ఇష్టపడి ఇచ్చారు. కానీ ఇక్కడ రైతులు ఇష్టపడలేదు. పైగా ప్రభుత్వం ఇచ్చే పరిహారం మార్కెట్ రేట్లో సగం. మార్కెట్ రేట్ 40 నుంచి 50 లక్షలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం 20 లక్షల వరకు ఉంటుంది. మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడో కూడా దీనికి ఒప్పుకోడు. తొండల గుడ్లు పెట్టే భూముల్లో కియా తెచ్చాం, కియాలు ఉత్పత్తి చేస్తున్నాం, కియా కార్లు ఉత్పత్తి చేస్తున్నాం, అక్కడ భూములకు రేట్లు పెరిగినాయని పదే పదే చెప్తూ ఉంటారు. అది కరెక్టే. కానీ ఇక్కడ మంచి పంటలు పండే పొలాల్లో సోలార్ ప్లాంట్లు పెట్టి తొండల గుడ్లు పెట్టిస్తూ ఉంటున్నారు. ఈ ప్రకాశం జిల్లా రైతులకి ఆల్రెడీ 15 ఏళ్ల నాడు 20 ఏళ్ల నాడు వ్యాన్పిక్ అనుభవం ఉంది. తీర ప్రాంతం మొత్తం వ్యాన్పిక్ కంపెనీ కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అది న్యాయ వివాదంలో పడిపోయింది. దాదాపు ఒంగోలు నుంచి ఉత్తరం చీరాల వరకు మొత్తం కట్టబెట్టాడు. ఒకవైపు అది నిరుపయోగంగా పడింది, మరోవైపు ఈ దక్షిణ వైపు తీరాన్ని ఈ కంపెనీకి కట్టబెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ఎక్కువ మంది ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆయన అధికారంలో ఉంటే ఎవరి జోలికి రాడు, సమాజం బాగుంటుంది అనే అభిప్రాయం ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతికి పాల్పడ్డు, పాపాలు చేయడు, జగన్మోహన్ రెడ్డి లాగా దౌర్జన్యాలు చేయరు, ఎవరి పని వాళ్ళు చేసుకొని సుఖంగా బతకొచ్చు అనే అభిప్రాయం అయితే ఒకటి ఉంది. ఈ వయసులో ఆ అభిప్రాయాన్ని ఆయన పోగొట్టుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. దీని మీద ఆయన సత్వరమే ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అక్కడి నుంచి ఇంకో 20-30 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే మెట్ట భూములు ఉంటాయి. ఆ భూములు కేటాయించవచ్చు ఆ కంపెనీకి. లేదా అసలు రద్దు చేసి పడేస్తే జగన్మోహన్ రెడ్డి తాలూకా కంపెనీని కట్ చేశారన్న మంచి పేరు కూడా వస్తుంది. కష్టాన్ని నమ్ముకుని బతికే రైతులను వేధించిన వాళ్ళు ఎవరో బాగుపడిన దాఖలాలు లేవని పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.